ధరణి ఈయన ఇంత కాన్ఫిడెంట్గా నన్ను కాలేజ్కి తీసుకువెళ్తున్నారు అంటే మళ్ళీ ఏదో ప్లాన్ చేసే ఉంటారు. కానీ ఏం ప్లాన్ చేశారో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది కారులో కూడా కూర్చుని. శైలేంద్ర ఆ పోస్టర్ని వస్తారా కూడా వచ్చి చూసినట్టు మనుని నిలదీసి మను చెంప చెల్లుమనిపించినట్టు కలగంటాడు శైలేంద్ర. ఇంకా ధరణి పిలుస్తున్న శైలేంద్ర పలకడు. ఏవండి ఏవండి, మనం కాలేజ్కి వచ్చి చాలాసేపు అయింది, పిలిస్తే పలకరేంటండి, కారు దిగరేంటి అని శైలేంద్రని పిలుస్తూ ఉంటుంది ధరణి. ఏంటి ఇప్పటి వరకు నేను కలగన్నానా? నిజంగా జరగలేదా? ఆ వస్తారా మను చంప చిల్లుమనిపించలేదా? వస్తారా మనుని అసహించుకోలేదా? అయ్యో ఇదంతా నా కలనా, నా భ్రమనా? సరే ఇప్పుడు జరగబోయేది అదేగా అని అనుకుంటూ శైలేంద్ర కారు దిగుతాడు. ధరణి కూడా కారు దిగి శైలేంద్ర వంక అనుమానంగా చూస్తూ, ఏంటండి అంత పరధ్యానంగా ఉన్నారు, ఏం ఆలోచిస్తున్నారు అని అంటుంది. ఏమీ లేదులే ధరణి, నువ్వే చూస్తావు కదా అని అంటాడు శైలేంద్ర. ఏంటో ఈయన ఏమీ అర్థం కావట్లేదు, నువ్వే చూస్తావు కదా కంగారెందుకు అంటారు. అత్తయ్యతోనేమో అక్కడ జరిగింది మొత్తం నీకు ధరణి పూసగుచ్చినట్టు చెబుతుంది అంటారు. అసలు ఏం జరగబోతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది ధరణి. రా ధరణి లోపలికి వెళ్దాం అని ఇంకా ధరణిని పట్టుకొని లోపలికి తీసుకువెళ్తూ ఉంటాడు శైలేంద్ర. అనుమానమే లేదు, నాపై లేని ప్రేమను చూపిస్తున్నారు, ఇలా మాట్లాడుతున్నారు అంటే ఖచ్చితంగా ఏదో కీడు చేయబోతున్నారు అని అర్థమవుతుంది. కానీ ఏం చేయబోతున్నారో ఏమీ తెలియడం లేదు. దేవుడా నువ్వే అందరినీ కాపాడు, ముఖ్యంగా వసుధారకి ఏ కీడు జరగకుండా కాపాడు అని ధరణి లోపలికి వెళ్తూ ఉంటుంది శైలేంద్ర వంక ఆశ్చర్యంగా చూస్తూ. లోపలికి వెళ్ళిన తర్వాత స్టూడెంట్స్ అందరూ అక్కడ పోస్టర్స్ ఏవో అంటించారంట, రండి చూద్దాం, చాలామంది అక్కడే గుమిగూడు ఉన్నారు, అందరూ ఆ పోస్టర్స్ గురించే మాట్లాడుకుంటున్నారు అని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఆ పోస్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అలా అందరూ చెప్పుకొని పోస్టర్స్ దగ్గరికి వెళ్ళడం చూసి శైలేంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా కొన్ని నిమిషాల్లో ఆ వస్తారా పరువు పోతుంది. వస్తారా ఇక నిన్నెవ్వరూ కాపాడలేరు అనుకుంటూ, ఏంటి పోస్టర్స్ ఏవో అంటించారంట, రాధరని వెళ్ళి చూద్దాం అని అంటాడు తెలియని వాడిలాగా. పోస్టర్సా? ఏం పోస్టర్స్ అయి ఉంటాయి, ఇది ఖచ్చితంగా ఈయన ప్లానే అయి ఉంటుంది అని ఇంకా ధరణి శైలేంద్ర వెనకాల వెళ్తూ ఉంటుంది. అక్కడ పోస్టర్స్ చూసి షాక్ అయిపోతాడు శైలేంద్ర. స్టూడెంట్స్ లెక్చరర్స్ అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఈ విషయం మనకి తెలియనే తెలియదు, అసలు ఎవరు చేస్తుంటారు ఈ పనిని అని అందరూ అనుకుంటూ ఉంటారు. ఎవరు చేస్తేనే మంచే చేశారు కదా, ఈరోజు వస్తారా మేడం బర్త్డే అని మనందరికీ తెలిసింది, లేకపోతే ఇలా పోస్టర్స్ అంటించకపోతే ఎవరికి తెలిసిండేదే కాదు, మనం మేడంని కనీసం విష్ కూడా చేసి ఉండేవాళ్ళమే కాదు అని అంటారు అందరూ. అవునవును, ఈ పోస్టర్స్ అంటించిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఈరోజు వస్తారా మేడం బర్త్డే అని మనందరికీ తెలిసేలా చేశారు అని అనుకుంటూ ఉంటారు అందరూ. ఎవండి ఎవరో వస్తారా బర్త్డే అని పోస్టర్ అంటించారండి, హ్యాపీ బర్త్డే వస్తారా అని కూడా ప్రింట్ చేయించారు, వావ్ పోస్టర్ చాలా బాగుంది కదండి అని అంటుంది ధరణి. శైలేంద్రకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అసలు వస్తారా బర్త్డే పోస్టర్స్ ఉండడం ఏంటి, రాజీవ్ అంటించిన పోస్టర్స్ ఏమైనాయి అని ఏమీ అర్థం కాదు శైలేంద్రకి. ఏంటండి ఇది చూపించడానికేనా నన్ను తీసుకొచ్చారు, లేకపోతే ఇంకా ఏమైనా ప్లాన్ చేశారా, ఇది మీ ప్లానేనా అండి, చాలా సర్ప్రైజ్ ఇచ్చారండి అందరికీ అని అంటుంది ధరణి. శైలేంద్రకి మండిపోతూ ఉంటుంది ధరణి మాటలకి. ఏ ధరణి ఆపుతావా, అసలు ఆ పోస్టర్స్ ఏంటో నాకు తెలియదు, అసలు వస్తారా బర్త్డే అని కూడా నాకు తెలియదు, ఆ పోస్టర్స్ ఎవరంటే ఇచ్చారో కూడా నాకు తెలియదు అని అంటాడు శైలేంద్ర. అదేంటండి ఇప్పటి వరకు చాలా కూల్గా ఉన్నారు, ఇప్పుడు ఎందుకండి ఇంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు అని అంటుంది ధరణి అమాయకంగా. అంతలో మహేంద్ర అనుపమ వస్తారా కూడా అక్కడికి వస్తారు. వస్తారైతే షాక్ అయిపోతుంది. అసలు ఈరోజు నా బర్త్డేనే కాదు కదా, నా బర్త్డే పోస్టర్స్ని ఎవరంటించుంటారు, అసలు నాకు తెలియకుండా నా బర్త్డే కానప్పుడు ఎవరు చేసుంటారు ఈ పని, అసలు ఎందుకు ఇలా చేసుంటారు అని ఆశ్చర్యపోయి అలానే చూస్తూ ఉంటుంది వస్తారా. ఒకవేళ శైలేంద్ర చేసి ఉంటాడా, శైలేంద్ర నా బర్త్డే పోస్టర్స్ని ఎందుకంటే ఇస్తాడు, తనకి ఏదీ లాభం లేకుండా ఏమీ చేయడు కదా, దీని వెనకాల ఏదైనా కుట్ర దాగుందా, అసలు ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది వస్తారా. అంతలో మను వస్తాడు అక్కడికి. ఆ పోస్టర్స్ని చూసి వసు వంక చూస్తూ వసు దగ్గరికి వెళ్ళి హ్యాపీ బర్త్డే వస్తారా మేడం అని అంటాడు.
వస్తారా తన బర్త్డే కాదు అని చెప్దామని మనుగారు అది కాదు అని అంటూ ఉంటుంది. నాకు తెలుసు మేడం, ఈరోజు మీ బర్త్డే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మేడం అని అంటాడు. మళ్ళీ ఇంకా వస్తారకి ఏమీ అర్థం కాదు. స్టూడెంట్స్, లెక్చరర్స్ అందరూ వస్తారకి బర్త్డే విషెస్ని చెప్తూ ఉంటారు. హ్యాపీ బర్త్డే మేడం, హ్యాపీ బర్త్డే మేడం అని. వస్తారకి నా బర్త్డే కాదు అని చెప్పాలి అనుకుంటుంది, కానీ అందరూ అలా చెప్తూ ఉంటే చెప్పలేకపోతూ ఉంటుంది. అందరూ క్లాసెస్కి వెళ్ళండి అని అంటుంది వస్తారా. ఇంకా అందరూ క్లాసెస్కి వెళ్ళిపోతారు. మహేంద్ర ఏంటమ్మా ఇది అని అంటాడు. ఏంటో మావయ్య, నాకు ఏమీ అర్థం కావట్లేదు. అసలు ఇలా బర్త్డే పోస్టర్స్ని ఎవరంటించుంటారు అని అంటుంది మహేంద్రతో వస్తారా. ఏదో జరిగిందని అనిపిస్తుందమ్మా, ఏదో ప్లాన్ చేస్తుంటాడు ఆ శైలేంద్ర ప్లాన్ని తిప్పికొట్టడానికి మను ఇలా అరేంజ్ చేసుంటాడేమో అని అనిపిస్తుందమ్మా నాకు అని అంటాడు మహేంద్ర. కానీ ఈరోజు నా బర్త్డే కాదు కదా మావయ్య, ఇలా కాని బర్త్డేని చేసుకోవడం ఎందుకు? ఇలా అందరూ విషెస్ చెప్తుంటే నాకేదోలా ఉంది మావయ్య అని అంటుంది వస్తారా. ఇప్పుడు నీ బర్త్డే కాదు అని చెప్తే అందరూ చాలా డిసప్పాయింట్ అవుతారు. అసలు ఆ పోస్టర్స్ ఎందుకు అలా అంటించారు, ఎవరు అంటించారు అని అందరికీ అనుమానాలు మొదలవుతాయి. నువ్వు కామ్గా ఉండమ్మా, తరువాత మను ఎందుకు ఇలా చేశాడో ఖచ్చితంగా చెప్తాడు అని అంటాడు మహేంద్ర. అవును వస్తారా, ఈరోజు నీ బర్త్డే కాదు అని తెలిస్తే అందరికీ అనుమానాలు ఎక్కువ అవుతాయి. అసలు బర్త్డే కానప్పుడు బర్త్డే అని పోస్టర్స్ ఎందుకు అంటించారు, ఎవరు అంటించుంటారు, అసలు ఎవరికి ఏ ఉద్దేశంతో అంటించుంటారు అని చాలా రకాలైన ప్రశ్నలు వేధిస్తూ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు వేసే ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పలేము. ఇప్పటికే చాలా రకాలైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాం కాలేజీలో. కాబట్టి ఈ సమస్య ఇలా వదిలేస్తే అదే పరిష్కారం అయిపోతుంది. నువ్వు ఏమీ మాట్లాడకుండా కామ్గా ఉంటే ఈ రోజుతో ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది వస్తారా అని అంటుంది అనుపమ. వస్తారా అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఒక పక్కన శైలేంద్ర తన క్యాబిన్లోకి వెళ్ళి ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటాడు. అసలు రాజు పెట్టిన పోస్టర్స్ అన్నీ ఏమైపోయినట్టు, అసలు బర్త్డే పోస్టర్స్ ఎలా వచ్చినాయి ఆ ప్లేసుల్లోకి, మళ్ళీ మేము వేసిన ప్లాన్ ఫ్లాప్ అయింది. చచ్చా, ఆ దేవుడు మాకు ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నాడు? నేను ఎన్నో కలలు కన్నాను, ఈ రోజుతో వస్తారా పని అయిపోతుంది, ఈ సింహాసనం నాదవుతుంది, ఈ కాలేజ్ నా సొంతం అవుతుంది అని, కానీ మళ్ళీ ఫెయిల్ అయింది. చచ్చా అని చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటాడు శైలేంద్ర. అంతలో ధరణి శైలేంద్ర దగ్గరికి వచ్చి, ఏవండి స్టూడెంట్స్ అందరూ వస్తారా బర్త్డే పార్టీని ఘనంగా చేయాలి అనుకుంటున్నారంట. ఈ విషయం అత్తయ్య గారికి ఫోన్ చేసి చెప్పమంటారా? ప్రతిదీ పోసుకొచ్చినట్టు చెప్పమన్నారు కదండి, అత్తయ్య గారికి ఫోన్ చేయమంటారా అండి అని అంటుంది అమాయకంగా ధరణి. శైలేంద్రకి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. కంట్రోల్ చేసుకుంటూ, ధరణి బెల్ట్ ఇస్తావా అని అంటాడు. అయ్యో అదేంటండి, మీరు ఈ మధ్యన ఎప్పుడు బెల్ట్ అడుగుతున్నారో, ఎప్పుడు ట్యాబ్లెట్స్ అడుగుతున్నారో అర్థం కావట్లేదు. ట్యాబ్లెట్స్ అడుగుతారేమో అని ట్యాబ్లెట్స్ హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని తెచ్చానండి, బెల్ట్ తేవడం కుదరదు కదండి, తీసుకురాలేదండి అని అంటుంది ధరణి అమాయకంగా. ధరణి అని అంటాడు కోపంగా శైలేంద్ర. ఏవండి, ఇది ఇల్లు కాదండి, కాలేజ్ అండి, మర్చిపోయారా? ఇది మీ క్యాబిన్ అండి. ఇల్లు అంటే మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాను బెల్ట్స్, కానీ ఇక్కడ ఎలా ఉంటాయండి? ఉండండి, ఎవరి దగ్గర ఉన్నాయేమో అడిగి తీసుకొస్తాను అని అంటుంది ధరణి. నీకు అసలు బుద్ధుందా? నేను ఇంత బాధపడుతూ ఉంటే బెల్ట్ ఎవరినో అడిగి తీసుకొస్తావా అని అంటాడు శైలేంద్ర. అయ్యో అది కాదండి, మీరే కదా అడిగారు, ఉండండి, మీరు అలానే అంటారు, నేను బెల్ట్ తీసుకొస్తాను అని ఇంకా ధరణి అక్కడి నుండి బయటకు వచ్చేస్తుంది. ఇంకా శైలేంద్ర, అనవసరంగా ఈ ధరణిని తీసుకొచ్చాను, ఇక్కడ జరిగేదంతా చూసి తను బాధతో కృషించిపోతుంది అనుకున్నాను, కానీ ఇప్పుడు తన మాటలతో నేనే కృషించిపోయేలా నన్ను బాధ పెడుతుంది అని అనుకుంటూ ఉంటాడు శైలేంద్ర. అంతలో మను, వస్తారా, అనుపమ, మహేంద్ర క్యాబిన్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి మను, అసలు ఏం జరిగింది? అసలు వస్తారా బర్త్డే పోస్టర్స్ కాలేజ్ గోడలపైన అంటించింది ఎవరు? ఇదంతా నువ్వే చేసావా అని అంటాడు మహేంద్ర. అసలు ఈరోజు తన బర్త్డే కాదు కదా, ఎందుకు ఇలా పోస్టర్స్ అంటించారు అని అంటాడు మహేంద్ర. సార్, మీకు నా పైన నమ్మకం ఉంది కదా అని అంటాడు మను. ఉంది మను, అందుకే అడుగుతున్నాను, ఎందుకు ఇలా చేసావు అని అడుగుతున్నాను అని అంటాడు మహేంద్ర. నేను ఎందుకు చేశానో మీ అందరికీ తెలియాలి అంతే కదా అని జరిగిందంతా మహేంద్రకి, అనుపమకి, వస్తారాకి పోసుగుచ్చినట్టు చెప్తాడు. అంతకు ముందు రోజు రాత్రి రాజు వచ్చి వస్తారా మనుల ఫోటోలని
గోడలపైన అంటించడం, కొత్త ప్రేమ జంట అని క్యాప్షన్ కూడా పెట్టించడం, ఇవన్నీ చెప్తాడు మను. ఇవన్నీ నీకెలా తెలుసు మను అని అంటాడు మహేంద్ర. నా మనుషుల్ని వాళ్ళపైన నిఘా పెట్టాను. శైలేంద్ర ఏం చేసినా, రాజీవ్ ఏం చేసినా నాకు ఖచ్చితంగా తెలుస్తుంది. అలానే తెలిసింది. అందుకే ఆ పోస్టర్స్ని తీసివేయించి వాళ్ళకి దిమ్మ తిరిగేలా వాళ్ళకి షాక్ ఇవ్వాలని వస్తారా మేడం బర్త్డే కాకపోయినా వస్తారా మేడం బర్త్డే ఫొటోస్ని అంటించేలా ఏర్పాట్లు చేశాను. ఇదంతా ఎందుకు చేశానంటే వాళ్ళు వస్తారా మేడంని అవమానపరచాలని ప్లాన్ చేశారు. అవమానానికి బదులుగా వస్తారా మేడంకి అందరూ విషెస్ చెప్పేలా చేయాలి, అందరూ మేడంని పొగిడేలా చేయాలి, అందరూ మేడంని ఘనపరిచేలా చేయాలి అనే ఉద్దేశంతోనే బర్త్డే పోస్టర్స్ని అరేంజ్ చేశాను. మేడంని అవమానపరచాలనే ఉద్దేశంతో వాళ్ళు చేసిన ప్లాన్ని తిప్పికొట్టి మేడంకి ఘనత దక్కాలనే ఉద్దేశంతోనే అలా చేశాను. కానీ మరే ఉద్దేశము లేదు. దీనిలో నా తప్పుంది, నేను ఒప్పుకుంటాను. మేడం బర్త్డే కాకపోయినా ఇలా అరేంజ్ చేయడం తప్పే. కానీ వాళ్ళు ప్లాన్ని తిప్పికొట్టాలనే ఉద్దేశంతో మాత్రమే ఇలా చేశాను అని అంటాడు మను. నువ్వు తప్పు చేయలేదు మను, మంచి పనే చేసావు. ఒక చెడు జరగకుండా ఉండడానికి ఒక మంచి చేయాలని ప్రయత్నించావు. కాబట్టి నీ ప్రయత్నం మంచిదైనప్పుడు నువ్వు తప్పు చేయలేదు మను అని అంటాడు మహేంద్ర. చాలా చాలా థ్యాంక్స్ మను గారు. ఒక ఆడపిల్ల పరువు పోకూడదు అని ఆలోచించి ఆ పోస్టర్స్ అన్నీ తీసివేయించి ఇలా వేరే పోస్టర్స్ పెట్టించి శత్రువులకి షాక్ ఇచ్చారు అని అంటుంది వస్తారా. మనుగారు మీ దగ్గర ఎక్స్ట్రా బెల్ట్ ఏమైనా ఉందా అనుకుంటూ అంతలో ధరణి వస్తుంది. అందరూ ధరణి వంక బెల్ట్ అడుగుతుందేంటి అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అమ్మా ధరణి బెల్ట్ ఎందుకమ్మా అని అంటాడు మహేంద్ర. వసుధార అనుపమ అలా విచిత్రంగా చూస్తూ ఉంటారు ధరణి బెల్ట్ అడుగుతూ ఉంటే. చిన్నమావయ్య మీరు ఇక్కడే ఉన్నారా? పోనీ మీ దగ్గర ఏమైనా ఎక్స్ట్రా బెల్ట్ ఉందా? ఎక్స్ట్రా బెల్ట్ ఉంటే నాకు ఇస్తారా అని అంటుంది ధరణి వంక అందరూ అలానే చూస్తుంటే, ఏంటి అందరూ అలా చూస్తున్నారు విచిత్రంగా నా వంక అని అంటుంది ధరణి అమాయకంగా. నీకు బెల్ట్ ఎందుకు ధరణి అని అందరూ ఒకసారి అడుగుతారు ధరణిని. అది అని అంటూ ఆగిపోతుంది ధరణి. ఈరోజు ఎపిసోడ్ ఎవరికి నచ్చుండదు నాకు తెలిసి, నాకు కూడా నచ్చలేదు. కాకపోతే ఇలా పాజిటివ్గా ఆలోచించి హ్యాపీగా ఫీల్ అవుదామని ఇలా ఆలోచించి పెట్టానన్నమాట. వస్తారా బర్త్డే నాకు రిషి లేకుండా జరగడం ఇష్టం లేదు. కాకపోతే శైలేంద్ర రాజీవ్ల ప్లాన్ని తిప్పికొట్టడానికి వస్తారా బర్త్డే కాకపోయినా మను అలా అరేంజ్ చేసినట్టు చూపిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అందుకే నేను కూడా ఇలా ఆలోచించి నా ఇమాజినేషన్ని ప్రజెంట్ చేశాను మీ ముందు. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.